సినీ నటి హేమ బెంగళూరు వెళ్లిన ఆధారాలు బిగ్ టీవీకి దొరికాయి. హేమ ట్రావెల్ చేసిన ఫ్లైట్ టికెట్ బిగ్ టీవీ చేతికి చిక్కింది. హేమ మే 18న మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లారు. మధ్యాహ్నం 1:55 శంషాబాద్ నుండి బెంగళూరుకు ఇండిగో విమానంలో వెళ్లారు. ఇండిగో 6C6305 విమానంలో హేమ అండ్ కో ప్రయాణించారు. శనివారం మధ్యాహ్నం 3:15కి ఆమె బెంగళూరు చేరుకున్నారు. ఆమెతో పాటు కాంతి, రాజశేఖర్ కూడా బెంగళూరు వెళ్లారు. డ్రగ్స్కి సంబంధించి వీడియో ఫుటేజ్ వచ్చిన సందర్భంలో తాను హైదరాబాద్లోనే ఉన్నానని ఒక ఫేక్ వీడియో చేసి ఇంటర్నెట్లో పెట్టినటువంటి హేమ ఆ తర్వాత పోలీసులు ఫోటో రిలీజ్ చేయడం, ఆ తర్వాత మళ్ళీ వెంటనే హైదరాబాద్ వచ్చి ఇక్కడ బిర్యానీ చేసుకుంటున్నానంటూ ఇంట్లో బిర్యానీ చేసుకుంటూ వీడియో పెట్టడం, ఇవన్నీ కూడా హంబక్ అని తేలిపోయింది. ప్రస్తుతం హేమ ట్రావెల్ చేసినటువంటి ఫ్లైట్ టికెట్ ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. హేమ అసలు ఏం మాట్లాడిందో ఒకసారి చూద్దాం. నేను అన్ని ఆన్లైన్లోనే ఉన్నాను. నేను మంచిగా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది. ప్లీజ్, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. బిగ్ టీవీ చేతిలో హేమ ట్రావెల్ చేసినటువంటి టికెట్ మనకి కనబడుతుంది. స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. హైదరాబాద్ టు బెంగళూరు హేమ కోళ్ళ సీట్ నెంబర్ 27A విండో సీట్లో ప్రయాణించారు. సో ప్రస్తుతం ఆవిడ ట్రావెల్ చేసినటువంటి ఫ్లైట్ టికెట్ కనబడుతూ ఉంది. పోలీసులు రిలీజ్ చేసిన ఫోటో ఉంది. అంటే ఆవిడను అదుపులోకి తీసుకున్నటువంటి సందర్భంలో ఆవిడ ఉన్నటువంటి ఫోటో తీసి రిలీజ్ చేశారు. అంతకుముందు హేమ తాను హైదరాబాద్లో లేను, ఇప్పుడు ఇంతకుముందు చూసినటువంటి వీడియోలో ఫామ్ హౌస్లో ఉన్నాను, చిల్ అవుతున్నాను, నేను హైదరాబాద్లోనే ఉన్నాను, బెంగళూరు వెళ్ళలేదంటూ ఆవిడ చేసింది. ఆ తర్వాత రోజు మళ్ళీ నేను హైదరాబాద్లోనే ఉన్నాను, బిర్యానీ వండుకుంటున్నానంటూ మరొక వీడియో చేసి హైదరాబాద్లో ఉన్నాను, నాకు ఈ డ్రగ్స్ కేసుకి సంబంధించి, రేవ్ పార్టీకి సంబంధించి ఏ సంబంధం లేదు అని ఒక బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేశారు హేమ. కానీ ప్రస్తుతం అడ్డంగా బుక్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ టు బెంగళూరు ట్రావెల్ చేసిన టికెట్ను కూడా మనం చూస్తున్నాం. మా ప్రతినిధి రాణా జాయిన్ అవుతూ ఉన్నారు మరిన్ని వివరాలు అందించడానికి. రాణా, హేమ ఏది చెప్పినా కూడా ఇప్పుడు అన్ని కూడా పటాపంచలు అయిపోతున్నాయి. ఆమె చెప్తున్నటువంటి మాటలకి మనకు దొరుకుతున్నటువంటి ఆధారాలకి చాలా పొంతన కనపడుతుంది. ఎందుకంటే మొదట్లో ఆమె నేను వెళ్ళలేదు కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఆమె ఒక వీడియో దాదాపు 20 seconds ఉంటుంది. ఆ వీడియో ఒక మీడియా ప్రతినిధితో మాట్లాడుతున్నట్టు ఒక 10 seconds, తర్వాత క్లారిఫికేషన్ వచ్చి ఒక 15 seconds. ఈ రకం కూడా ఆమె ఇచ్చింది. అందరూ కూడా హేమ నిజంగానే హైదరాబాద్ లోనే ఉంది. హైదరాబాద్ మంచి నటి రాణా. హేమ మొదటి నుంచి కూడా మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్, బాగా నటిస్తూ ఉంటారు కాబట్టి అది జీవించారు ఈ వీడియోస్ అన్నిట్లో కూడా. కాకపోతే చాలా క్యాజువాలిటీ నటించింది. సో అందరూ కూడా అదే అనుకున్నారు. తర్వాత ఎప్పుడైతే బెంగళూరు పోలీసులు ఫోటో ఆమె తీసి పంపించారో తర్వాత ఆమె కథ అంతా కూడా బయటపడిన